అసలు గాంధీ గారు ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన కుటుంబం కూడా ఎవరు పోటీ చేయలేదు. కానీ ఆ గాంధీ అనే పేరు తమ చివరన జాయిన్ చేసుకున్నటువంటి ఇందిరాగాంధీ. సరే, దేశ విభజన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా గాంధీ గారు తీసుకొచ్చి నామినేట్ చేశారు, ఆ తర్వాత కొనసాగారు. నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ. నెహ్రూ గారు ఉన్నప్పుడు వారసురాలుగా వచ్చింది. నెహ్రూ గారు ఎంపీ అయ్యారు, ఇందిరాగాంధీ ఎంపీ అయ్యింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ తర్వాతన తన వారసులుగా సంజయ్ గాంధీని ముందు తీసుకొచ్చింది. ఆ తర్వాత సంజయ్ గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీని ముందుకు తీసుకొచ్చింది. ఇందిరాగాంధీ ఎంపీగా చేసింది, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఎంపీగా, ఆ తర్వాతన రాజీవ్ గాంధీ ఎంపీగా, ఆ తర్వాతన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ ఎంపీ, మేనకా గాంధీ ఎంపీ, ఏదైతే సంజయ్ భార్య మేనకా గాంధీ ఎంపీ. అలాగే ఆ తర్వాతన ఇప్పుడు